మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 20వ తేదీ శుక్రవారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. జరగబోయేది తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. ఇలా జరుగుతుంది, జరిగి తీరుతుంది. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఈ రోజున విశ్రాంతిగా ఉంటారు. మీ అభిరుచుల కోసం పనులు చేస్తూ ఉంటారు. సరదాగా కాలక్షేపం చేయడానికి ఈ రోజున చాలాగా ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో బయటికి వెళ్లడం రీత్యా కావచ్చు, లేదా నచ్చిన మెచ్చిన సన్నిహితులతో సమయాన్ని గడపడం కూడా కావచ్చును. ఈ రోజు మీకు మానసిక ఉల్లాసం కలుగుతుంది. మీకు ఏది ఇష్టమో వాటినే చేస్తారు. డబ్బు సంపాదించినా అది మీ చేతి వేళ్ల నుంచి జారిపోకుండా ఈ రోజున జాగ్రత్త తీసుకుంటారు. మీరంటే ఇష్టము, శ్రద్ధ ఉన్న వారి పట్ల ఈ రోజున చాలా వరకు కూడా ప్రశాంతంగా సంతోషంగా ఉండడానికి వారితో కలిసి ఎక్కడికైనా వెళ్లే ప్లాన్ కూడా చేసుకుంటారు. ప్రేమకు ఉన్న శక్తి ఈ రోజున మీకు తెలియవస్తుంది. ప్రేమ రీత్యా ఎన్ని రకాల సంతోషాలు పొందుకోగలుగుతామో, కుటుంబ సభ్యులకు మీకు ఉన్నటువంటి బంధం విలువ అనేది ఈ రోజున తెలిసి వస్తుంది. మీ పనిపైన, మీ ప్రాధాన్యతలపైన ఈ రోజున శ్రద్ధ పెడతారు. ఈ రాశి జాతకులకు ఈ రోజున చాలా వరకు కూడాను ఖాళీ సమయం దొరుకుతుంది. కావున సాధ్యమైనంత వరకు కూడాను సమయం లేక పోస్ట్ పోన్ చేసుకున్న పనులను ఈ రోజున పూర్తి చేయడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు చాలా బాగా ఉంటుంది. ఈ రోజున ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి, పుస్తక పఠనము, ఇష్టమైన పాటలు వినడానికి ఈ సమయాన్ని వాడుకుంటారు. అలాగే పెళ్లి తాలూకా ఈ రోజున చాలా వరకు కూడాను గుడ్ న్యూస్ అనేది వినబోతూ ఉన్నారు. మీ యొక్క పెళ్లి గురించి కానీ, లేదా మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి, బంధుమిత్రులకు సంబంధించి పెళ్లికి సంబంధించినటువంటి శుభవార్తను అయితే ఈ రోజున తెలుసుకోబోతూ ఉన్నారు. మొత్తం మీద ఈ రోజు మీకు చాలా వరకు కూడా ప్రశాంతంగా సాగిపోతుందని చెప్పాలి. ఇలా విశ్రాంతి పొందుకునే రోజు కోసం ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు. కావున పని ఒత్తిడి పక్కన పెట్టండి. సమయాన్ని మీకు ఇష్టమైనదిగా, మీ యొక్క పనులు ఏమైతే ఉన్నాయో ఆగిపోయిన పనులు, ఆ పనులు పూర్తి చేసుకోవడానికి, కుటుంబంతో గడపడానికి, సన్నిహితులతో గడపడానికి నాణ్యమైన సమయాన్ని ఉపయోగించండి. సంతానానికి కూడా ఈ రోజున సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేస్తారు. సంతానంతో కూడా చాలా సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద ఈ రోజున కుంభరాశి జాతకులకు ఇలాగే జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.